హల్లెలూయా స్తోత్రం. ఈరోజు వాక్య భాగంలో 6వ అధ్యాయము ఇది నంబర్స్ అంటే సంఖ్యాకాండము 6వ అధ్యాయము 1-13 నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాం. మరియు యెహోవా ఒకటో వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులతో పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరొగుటకు ఎవరైనాను మొక్కుకొని ఎడల తన్ను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవులను. ఏమంటున్నారంటే నాజీరు కావాలంటే, ఎవరైనా నాజీరు కావాలంటే మొక్కుకొని ఎడల తాను ప్రత్యేకించుకునే ఎడల వాడు ద్రాక్షారసము మద్యమములను మానవులను. నాజీర్ అనే పదం హెబ్రీ భాషలో, నాజీర్ అనే పదానికి హెబ్రీ భాషలో ఏమంటే, నాజీర్ అనే పదానికి హెబ్రీ భాషలో ఏమంటారంటే మొక్కుబడి చేసుకోవడం లేక ప్రతిష్ఠించుకోవడం అనే అర్థాన్ని ఇస్తుంది. మొక్కుబడి చేసుకునేదాన్ని నాజీరు అంటారు. ప్రత్యేకించుకునేదాన్ని ఈ యొక్క నాజీరు అనే అర్థం చూపిస్తుంది. నాజీర్ అంటే ఇంతకాలం అని నిర్ణయించుకొని తమకు తాము దేవునికి పూర్తిగా సమర్పించుకోవడం. నాజీరుగా దేవునికి అంకితం చేసుకోవచ్చు. సంసోను ఈ విషయంలో ఇలా జరిగింది. సంసోను ఏం చేశాడు? బైబిల్ అంతట్లో నాజీర్ అని ప్రత్యేకించి చెప్పబడింది సంసోను విషయంలోనే. హన్నా చేసినటువంటి మొక్కుబడిని బట్టి సమూయేలు కూడా నాజీరు అయి ఉండవచ్చు. సంసోను మరియు సమూయేలు వీళ్ళందరూ కూడా దేవుడి కోసం సమర్పించుకోబడిన వాళ్ళు. మొత్తానికి జీవితకాలం అంతటి సమూయేలు దేవుని కోసం అంకితం అయినాడు. దేవుని కోసము అంకితమైనటువంటి బిడ్డ సంసోను. ఇంకా కొందరు నాజీరులుగా ఉన్నవారు, వారి పేర్లు బైబిల్లో లేవు. ఆమోసు బాప్తిస్మమిచ్చే యోహాను ద్రాక్షారసం ముట్టుకోకూడదు. ఆమోసు 2:11-12 వరకు ఈ యొక్క చెప్పబడినటువంటి బాప్తిస్మమిచ్చే యోహాను కూడా ద్రాక్షారసం ముట్టుకోకూడదని రాసి ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇతను కూడా బహుశా నాజీర్ అయి ఉండొచ్చు. ప్రస్తుత కాలంలో దేవునిపై నమ్మకం ఉంచిన వారందరూ తమకు తాము పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి. ఇప్పుడు వచ్చి సమూయేలు సమర్పించుకున్నవాడు, మరి వచ్చి సంసోను సమర్పించుకున్నవాడు, బాప్తిస్మమిచ్చే యోహాను సమర్పించుకున్నవాడు, మరియు యేసు ప్రభు కూడా నజరేయుడు అని పిలువబడ్డారు. యేసు ప్రభు కూడా సమర్పించుకున్నవాడు. ఇప్పుడు మీరు నేను ఈరోజు యేసు ప్రభును నమ్ముకున్నాము కాబట్టి మనము కూడా సమర్పించుకున్న వాళ్ళము. అంటే వారంతా ద్రాక్షరసం తాగకుండా ఉండే విధంగా మరియు దేవునికి కొన్ని నియమ నిబంధనలు పాటించే విధంగా సమర్పించుకున్న వారు. ఇక్కడ మనము ద్రాక్షరసము తాగకూడదనే నియమం లేదు, కానీ ఆత్మీయంగా మనము సమర్పించబడిన వారము. ఇప్పుడు ప్రస్తుత కాలంలో దేవునిపై నమ్మకం ఉంచిన వారందరూ తమను తాము పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12:1-2 కూడా వారంతా కూడా ఆత్మీయతిగా నాజీరులై ఉండాలి. దేవుని యొక్క భయభక్తులతో నాజీరులుగా ఉండాలి. కానీ ద్రాక్షరసం పళ్ళు తినకపోవడము, వెంట్రుకలు పెంచుకోవడము మొదలైనవి వీరికి వర్తించదు. ద్రాక్షరసము
చెరకైనను మద్యపు చెరకైనను త్రాగవలదు. ఏ ద్రాక్షరసమైనను త్రాగవలదు. వచ్చినవి ఎండినవి గాను ద్రాక్ష పండ్లను తినవలదు అని వారికి నియమించిన నియమం. ఎవరికి? నాజీరులకు సమర్పించినటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి సంసోను మరియు సమూయేలు, వీరు ఇలాంటి వారు, మరియు యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను, ఇలాంటి వారికి అది వర్తిస్తుంది. ఇతరులకు నిరభ్యంతరముగా ఇవి మనము అంతా అనుభవించే కొన్ని నాజీర్ అయిన వ్యక్తికి నిషేధమైంది, కానీ మనము అనుభవించవచ్చు. కానీ ఆత్మీయంగా దేవునికి సమర్పించబడిన వాళ్ళుగా ఉండాలి. దేవునికి అంకితమైన వ్యక్తి అందరిలాగా జీవించడానికి వీలు లేదు. దేని బట్టి సంసోను, సమూయేలు వీళ్ళందరూ, సంసోను దేవునికి అర్పించబడినవాడు కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి నియమ నిబంధనల ప్రకారం జీవించాలి. కానీ సంసోను అలా జీవించలేదు. అతను తప్పిపోయాడు, మరియు తన ఆత్మ కూడా నశింపజేసుకున్నాడు అనమాట. జీవితంలో సాధారణంగా ఆనంద సౌకర్యాల గుర్తు ఈ ద్రాక్షరసము సేవించడం అనేది సంతోషకరమైన సమయాన్ని ఆచరించడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది సంకేతంగా గుర్తు. ఇతరులు వీటిని అనుభవించవచ్చు, కానీ నిషేధించబడిన వారు మాత్రం అనుభవించకూడదు అని నియమం పాత నిబంధనలో సంసోనుకి ఉండెను. ఇతడు ప్రత్యేకంగా నుండు దినములన్నీ పచ్చికాయలే గాని పై తోలే గాని ద్రాక్షవల్లిని పుట్టినదేది తినరు. ద్రాక్షవల్లికి పుట్టినదేది తినవలదు. అతడు నాజీరగుటకు మొక్కుకొనిన దినమన్నిటిలోనూ మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠుడై తన తల వెంట్రుకలను ఎదుగనీయవలెను. కాబట్టి నాజీరైనటువంటి సంసోను ఈ విధంగా తల వెంట్రుకలు పెంచుకొని, మరియు ద్రాక్షరసము తాగకుండా, ద్రాక్ష పండ్లు తినకుండా, మరియు ఇంకా కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి, అవి పాటిస్తున్నాడు. నాజీరైన వ్యక్తి పొడవైన వెంట్రుకలు చిహ్నం. పొడవైన వెంట్రుకలు ఉన్నాడు కాబట్టి నాజీరు అని గుర్తించారు. క్రీస్తు రాయబారిగా పౌలు పురుషుడికి పొడవైన వెంట్రుకలు అవమానకరమని, స్త్రీకి అది గౌరవమని రాశాడు. పౌలు ఏం చేశాడు? పొడవైన వెంట్రుకలు పెట్టుకుంటే పురుషునికి అవమానము, స్త్రీకి అది ఘనమని రాశాడు. ఇది పురుషుడికి లోబడి ఉండవలసిన, స్త్రీ అనుసరించవలసిన విధానం. నాజీరుగా ఉన్న పురుషులు ఈ అవమానాన్ని భరించటానికి సిద్ధపడి ఉండాలి. ఇది బహుశా అతనికి దేవునికి ఉన్న ఆధ్యాత్మికమైన సంబంధాన్ని, దేవుని సంకల్పానికి అతడు విధేయత భావాన్ని సూచించవచ్చు. కాబట్టి ఈ యొక్క అవమానం ఎవరైనా చేసినప్పటికి కూడా, ఈ మగవాడు చూడు వెంట్రుకలు పెంచుకున్నాడని అవమానం చేసినప్పటికి కూడా అది భరించే ఒక ఓపిక శక్తి ఈ నాజీరుగా సమర్పించబడిన వారికి ఉండాలి. 6వ వచనం, అతడు యెహోవాకు ప్రత్యేకంగా నుండి దినములన్నిటిలో ఏ శవమును ముట్టకూడదు. ఏ శవాన్ని ముట్టకూడదు. మరియు అతను వచ్చి శవాన్ని ముట్టకూడదు. ఇప్పుడు ఇది శవాన్ని ముట్టకూడదంటే మనం ప్రశ్న వేయచ్చు. యేసయ్య నాజీరే కదా, మరియు శవాన్ని ముట్టాడు. ఆయన వచ్చి మరియు సచిన వాళ్ళు కూడా లేపాడు. అదేంటి అని అడగవచ్చు. తన దేవునికి మీద కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీదనూ ఉండును. కనుక అతడు తండ్రిగా, తల్లిగా, సహోదరుడిగా, సహోదరిగా చనిపోయిన వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరుచుకొనవలదు అని ఈ యొక్క గ్రంథంలో రాసింది. ఈ విషయంలో నాజీరు గల వ్యక్తి యూజుల వలె ఉండాలి. మరణం అపవిత్రదేది, మరణం వలన అపవిత్ర పరిదేది. పైన చెప్పిన మాటలన్నింటినీ బట్టి చూస్తే యేసుక్రీస్తు నాజీరుగా ఉన్నవాడు కాదని అర్థమవుతుంది. యేసుక్రీస్తు
దీన్ని బట్టి చూస్తే నాజీరుగా ఉన్నవాడు కాదని అర్థమవుతుంది. అంటే ఆయన సమర్పించబడినవాడే కదా అని అనవచ్చు. కానీ ఆయన వచ్చి ఇలాంటి యొక్క సభ చనిపోయిన వారి ఆజ్ఞను ముట్టాడు. అతను బాగా వాళ్ళని లేపినప్పుడు వాళ్ళతో కూడా ఆ యొక్క సావైనటువంటి ఇంటికి కూడా వెళ్ళాడు. ఆయన ద్రాక్షరసం త్రాగాడు. యేసు ప్రభు ద్రాక్షరసం తాగినాడు. ఈరోజు ఇప్పటి వరకు కూడా మనం ద్రాక్షరసము బలారాధనలో తాగుతున్నాం. ఎందుకు? ఆయన చెప్పాడు కాబట్టి తాగుతున్నాం. మరణించిన వారిని ఆయన ముట్టుకున్నాడు. యేసయ్య మరణించిన వారిని ఆయన ముట్టుకున్నాడు. ఆయన వెంట్రుకలు పొడుగుగా ఉన్నాయనుకోవడానికి ఏ ఆధారము లేదు. మన సినిమాలో చూస్తే యేసయ్యకి పొడుగుగా వెంట్రుకలు ఉన్నట్టు చూపిస్తారు. కానీ బైబిల్లో ఆయనకి పొడవైన వెంట్రుకలు ఉండిన యొక్క ఆనవాలేమీ రాయలేదు. నజరేయుడు, నాజీర్ అనే 2 పదాలకు సంబంధం లేదు. నజరేయుడు, నజరేతువాడు అనే దానికి నాజీర్ అనే 2 మాటలకు సంబంధం లేదు. అవి వేరు వేరు మాటలు. నాజీరు అనే మాట వేరు, మరియు నజరేయుడు అనే మాట వేరువేరుగా అర్థాలు ఇస్తున్నాయి. 8 అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీయు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడిగా ఉండును. మరియు ప్రత్యేకంగా ఉండాలి. అతని యొద్ద హఠాత్తుగా చనిపోవటం వలన ప్రత్యేకముగా ఉండు వాని తల అపవిత్రపరచబడిన ఎడల అతడు పవిత్రపడు దినమున అనగా 7వ దినమున తన తల గొరిగించుకొనవలెను. ఒకవేళ ఈ చావుకు తన ఇంట్లో చనిపోయిన వారిని ముట్టుకున్నాడు, లేకుంటే ఆ ఇంటికి వెళ్ళిపోయాడంటే 7 రోజుల తర్వాత దానికి ప్రాయశ్చిత్తముగా తన తల వెంట్రుకలు గొరుక్కోవాలి. మరి తల ముఖము యొక్క షేవింగ్ కూడా చేసుకోవాలి. మరి అలాంటి యొక్క పద్ధతులు పాటించి ఆ కీడును తొలగించుకోవాలి అనేది యొక్క మాట ఉంది. మరియు మరణం పాపం వల్లే వచ్చినది. మరణం ఎందుకు ఇలా చేయాలంటే మరణం పాపం వలన వచ్చే జీతం. దానికి అశుద్ధతను బలి అర్పణ ద్వారా తొలగించి వేయాలి. ఈ మరణం అనేది పాపం వలన వచ్చే జీతం కాబట్టి ఆ యొక్క దోషాన్ని బలి అర్పణ చేయడం ద్వారా ఈ పాత నిబంధనలు తొలగించేవాళ్ళు అంట. చర్మవాది ఉన్న వారికి చేసినట్టుగా నాజీరుగా ఉన్న మనిషికి పూర్తిగా తల వెంట్రుకలు గొరిగించాలి. తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ క్రొత్తగా మొదలుపెట్టి తన మొక్కుబడి చేయాలి. ఈ యొక్క నాజీర్ యొక్క ఈ అర్థాలు ఇవి ఉన్నాయి. 8వ దినమున అతడు 2 తెల్ల గువ్వలైనను 2 పావురముల పిల్లలైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఉన్న యజమాని యొద్దకు తేవవలెను. మరియు అప్పుడు యాజకుడు ఒకదానితో పాప పరిహారత బలిని, 2వ దానితో దహన బలిని అర్పించి వాడు శవము ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ దినమున వాని తల పరిశుద్ధ పరచవలను. అంటే తల గుండు కొట్టి పరిశుద్ధం చేస్తాడన్నమాట. మరియు తాను ప్రత్యేకముగా 2 దినములను మరలా యెహోవాకు తను ప్రత్యేకించుకొని అపరాధ పరిహారార్థ బలిగా ఏడాది గొర్రె పిల్లను తీసుకొని రావలెను. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలను అపవిత్రపరచబడిన కనుక మునుపటి దినములు వ్యర్థమైనవి. నాజీరు ప్రత్యేకంగా ఉండే దినమును నిండిన తర్వాత వాని గూర్చిన విధి ఏదనగా ప్రత్యక్షపు గుడారం యొక్క దూరమునొద్దకు వానిని తీసుకొని రావలెను. వచ్చేం చేయాలి? వాడికి ప్రాయశ్చిత్త బలి చెల్లించాలి. హల్లెలూయా. నాజీరుగా ఉన్న వ్యక్తి దేవునికి పూర్తిగా అంకితమైనప్పటికీ, యెహోవాకు ప్రత్యేకమైనప్పటికీ అతనికి ఆధ్యాత్మికంగా అతనికి భ్రష్ట
స్వభావము ఉంది. సమర్పించకునేప్పటికీ భ్రష్ట స్వభావము ఉంది. అందులో ఉంది కాబట్టి అతనికి ఈ యొక్క ప్రాయశ్చిత్త బలి అంతా కూడా సమర్పించాలని అంటున్నారు. ఆయన నాజీరు నాజీరుగా సమర్పించబడినప్పటికీ అతనికి భ్రష్ట స్వభావం ఉంది. అతనికి శుద్ధీకరణ అవసరమే. కాబట్టి ఈనాడు ఉన్న పవిత్రులు, ఆధ్యాత్మికంగా ఉన్నతులు, ఈనాడుగా ఉన్నటువంటి పవిత్రులు, ఆధ్యాత్మికంగా ఉన్నతులు ఆత్మిక ఉన్నతులు దేవునికి తమకు తాము సమర్పించుకున్న క్రైస్తవులు విషయమైనా అంతే. ఇప్పుడు ప్రైస్కి సమర్పించుకున్న వాళ్ళు మనము ఒకవేళ ఇలాంటి యొక్క ప్రాయశ్చిత్త కార్యములు వారు చేస్తున్నారు ఆ రోజుల్లో కూడా. ఈరోజు కూడా మనం ఎలా సమర్పించుకుంటున్నామంటే మనము చేసినటువంటి పొరపాటుకి పాపాన్ని దేవునికి సమర్పించుకొని ఆయన దగ్గర మనము దాన్ని సమర్పించి ఒప్పుకొని దాని ప్రాయశ్చిత్తము దేవుని ప్రార్థన ద్వారా మనము దాన్ని కడిగేయాలి. హల్లెలూయా, ఆయన మన్నిస్తాడు. మరియు 8వ కీర్తనల గ్రంథం 8 చూద్దాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములో మహిమను కనపరచువాడా, భూమి అంతటా ఆకాశములో మహిమ కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. యెహోవా పేరంటే ఆయన గుణ స్వభావం మరియు అంతటా ఆయన పేరు మహిమాపూర్ణంగా ఉంటుంది. కాబట్టి కీర్తనల గ్రంథంలో మనము ఇలా చదువుతున్నాము. ఏమని చదువుతున్నాము? 2వ వచనం, శత్రువులను పగ తీర్చుకుని వారి మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఏమంటున్నాడంటే దుర్గాన్ని స్థాపించి ఉన్నావు. ఎందుకంటే నీకు స్తుతులు యొక్క వయస్సు నిమిత్తము లేకుండా చిన్నలు పెద్దలు అందరూ కూడా నీకు ప్రార్థన చేస్తూ, పిల్లలు కూడా అందరూ చేస్తున్నారు కాబట్టి నీకు మహిమ కలుగుతున్నది. నీ చేతి పని అయిన నీ ఆకాశమును నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా ఏమనుకున్నాను, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడాపాటివాడు, నీవు శత్రువులను దర్శించుటకు నరపుత్రుని నీవు నరపుత్రులను దర్శించుటకు వాడాపాటివాడు అని. ఈ బ్రహ్మాండమనే విషయంలో పోల్చుకుంటే మానవుడు ఎంత అల్పుడో లెక్కలేనివాడు. దేవుని కంటే వాడిని కొంచెంగా తక్కువగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు అని ఈ యొక్క కీర్తన రాస్తుంది. మనిషి అల్పుడు, దేనికి విలువ లేనివాడు. నువ్వు ఎలాంటి గొప్పవాడు, నీవు సర్వసృష్టికర్త అయినా నీ దేవుడు అయినటువంటి దేవుడు ఏం చేశాడు, తక్కువైన మానవుణ్ణి, ఏమీ పనికిరాని వాడిని దేవుని కొట్టి కొంచెం తక్కువ వానిగా చేసావు అని కూడా అనువదించవచ్చు. అయితే ఇలా చేస్తే మంచి అర్థం రాదు. మనిషి దేవుని కంటే కొంచెం తక్కువ కాదు, కొంచెం తక్కువవాడు కాదు, ఎంతో తక్కువవాడు. దేవుడు గొప్పవాడు, వీడు ఎంతో తక్కువవాడు. ఆయనకు మనిషికి గ్రహించే శక్తి కాని తేడా ఉంది. ఇది మనిషికి ఆయనకి చాలా వ్యత్యాసం ఉంది. చాలా వ్యత్యాసం ఉంది. దేవుడు సర్వశక్తిమంతుడైన సృష్టికర్త, ఈ మానవుడు దేవుని చేత చేయబడిన బలహీనుడు. కిరీటం అనేది వాక్యంలో హెబ్రీ భాషలో కనిపిస్తుంది. కీర్తనలోని మిగిలిన వచనంలో మొదటి ఆదాము విషయంలో కొంతవరకు నెరవేరాయి. కిరీటం కూడా దేవుడు ఇస్తున్నాడు. అల్పుడైన మానవుడికి కిరీటం ఇచ్చేది కూడా గొప్ప ఒక
కార్యము. ఆ కిరీటాన్ని కాపాడుకోవడానికి మనము అల్పుడైన మానవుడు ఏం చేయాలి? ప్రతిదినము ఆయన యొక్క దారిలో నడవాలి. హల్లెలూయా. మొదటి ఆదాం పడిపోయిన విధంగా మళ్ళీ ఈ మానవుడు కూడా పడిపోతాడు. ఎందుకంటే దేవునితో సహవాసములో ఉన్న ఆదామే పడిపోయాడంటే మనము ఎంతటి వాళ్ళం? హల్లెలూయా. చివరి ఆదాము అయిన యేసుక్రీస్తు ఇవి సంపూర్తిగా నెరవేరాయి. ఆయనతో కలిసి ప్రపంచాన్ని ఏలే కొత్త జాతి ప్రజలకు యేసు నాయకుడు. ఈ కొత్త జాతి ఎవరు? రక్షింపబడినటువంటి యేసు రక్తంతో కడగబడిన మనమే. హల్లెలూయా. 6వ వచనం, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అంటున్నాడు. ఈ విధంగా చూస్తే, ఈ ప్రకారం చూస్తే ఇది ఇంకా నెరవేరలేదు. కేవలం యేసు ప్రభు విషయంలో మాత్రమే పూర్తిగా నిజం. ఏమైంది? గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగములు, ఆకాశ పక్షులు, సముద్రముతుములను, సముద్ర మార్గములో సంచరించు వాటిని అన్నిటినీ పాదముల కింద, వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. అంటే యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామం ఎంత గొప్ప ప్రభావం గలది అని రాసిందంటే వీళ్ళేం చేస్తున్నారు? అన్నిటినీ మీరు పరిపాలన చేయండి అంటే, మొత్తం మీద చూసే జంతువులపై మనిషి పరిపాలనలో ఎన్నో లోపాలు కనిపిస్తున్నాయి. ఈ పరిపాలన విషయంలో మానవ జాతి క్రూరంగా, పేరాశతో, అజ్ఞానంతో ప్రవర్తిస్తూ వచ్చింది. పైగా పరిపాలించాలని దేవుడు ఆజ్ఞాపిస్తే ఈ మానవుడు ఏం చేశాడు? ఈ ప్రాణుల్నే ఈ మనిషి తరచుగా పూజలు చేస్తూ వచ్చినాడు. ఆవుకు పూజ చేశాడు, పాముకు పూజ చేశాడు, ఇవన్నీ ఎన్నో జంతువులకు పూజ చేస్తూ వచ్చాడు అన్నమాట. యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన మార్పులు పెద్ద ఎత్తున జరుగుతాయి. అదేమంటే, సముద్ర మార్గాల్లో సంచరించే వాటిని అన్నిటిని కూడా పాదములకు ఉంచి ఉన్నావు. మరి యెహోవా మా ప్రభువా, భూమి అంతటి నీ నామం ఎంత గొప్పది అని మనము దేవుని స్తుతించాలి, కానీ వేరే వాటికి ఆ విలువ ఇవ్వకూడదు. యెహోవా ప్రభువా అని దావీదుతో కలిసి చెప్పగలిగిన వారు ధన్యులు. యెహోవా మా ప్రభువా అని దావీదుతో కలిసి చెప్పగలిగిన వారు ధన్యులు. మరియు యేసు ప్రకటన గ్రంథంలో మనము ఇది చూద్దాం. ప్రకటన గ్రంథంలో 21:1-6, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశము భూమి గతించిపోయాను, సముద్రమునే ఇక లేదు. ఇక్కడేం చేస్తున్నాడంటే, కొత్త ఆకాశము కొత్త భూమి అని చెప్తున్నారు. కొత్త ఆకాశము, ఈ పాత ఆకాశము గతించిపోయి కొత్త ఆకాశం ఎలా వచ్చింది అని మనకు ఆశ్చర్యం కావచ్చు. సముద్రం ఇక లేదు, ప్రస్తుత స్థితిలో అంతా భిన్నంగా ఉంటుందన్నమాట. హల్లెలూయా. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు దేవుని యొద్దకు దిగి వచ్చుట చూచి తిని. హల్లెలూయా. నేను నూతన యెరూషలేమును చూచినాను, పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరించబడిన ఒక పెళ్లి కుమార్తెను కూడా చూశాను. ఆ పెళ్లి కుమార్తె ఎవరు? సిద్ధపడిన పరలోకమందు ఉన్నటువంటి దేవుని యొద్ద ఉన్నటువంటి ఆ యొక్క ఎంపిక చేయబడినటువంటి బిడ్డలు. హల్లెలూయా. కొత్త యెరూషలేము పోల్చి చూస్తే పెళ్లి కూతురులాగా పరలోకం నుంచి పాప విముక్తులైన మనుషులు చివరి నివాసం కొత్త భూమి మీద ఉంటుంది. హల్లెలూయా. విడిపించబడిన వారు పరలోకములో కాదు, లేదా పరలోకం కొత్త భూలోకం ఒకటి అయి ఉండవచ్చు. హల్లెలూయా. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు,
దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. పరలోకం నుంచి అంటే ఏమని? హల్లెలూయా. పరలోకం నుండి సింహాసనం నుండి పరిపాలన చేసే యేసయ్య యొక్క సింహాసనం నుండి విశ్వంలో అధికారానికి కేంద్రమైన స్థలం నుండి అన్నమాట. ఇది దేవుని నివాసం, మనుషులతో కూడా ఉంది. అంటే కొత్త భూమి మీద, దాని మీద దేవుడు మనుషులు మధ్య నివాసం ఉంటాడు కనుక అది పరలోకం అవుతుంది. బైబిల్లోకెల్లా ఉన్నత సందేశం ఈ వచనంలో ఉంది. మొదటి నుంచి మనుషుల కోసం దేవుని ఆలోచనకి ఏర్పాటుకు ఇది నెరవేర్పు. హల్లెలూయా. ఆయన ప్రజలై వారికి దేవుడై వారి యొక్క బిడ్డలు ప్రజలు, ఆ ప్రజల యొక్క దేవుడు యేసయ్యగా ఉంటారు. హల్లెలూయా. ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమును ఇక ఉండదు. ఓకే, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోవును. సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. మరణం ఏమి అక్కడ? దుఃఖము, మరణము, ఏమి చీకు చింత కన్నీరు ఏమి ఉండదు అని చెప్తున్నాడు. కళ్ళల్లో నుంచి చావు ఉండదు. కళ్ళల్లో నుంచి చావు ఉండదు. శరీర సంబంధమైన చావు ఉండదు. మరియు శరీరం నుండి ఆత్మ వేరు కావడం అనేది ఉండదు. దేవుని నుంచి వేరు చేసే ఆత్మ సంబంధమైన చావు ఉండదు. గతించిపోయాయి ఇవన్నీ గతించిపోయాయి. దుఃఖానికి, ఏడ్పుకు, నొప్పికి చావు మూల కారణం పాపం. కొత్త లోకంలో పాపం ఎన్నడూ ఉండదు కనుక అవి ఏవీ ఉండవు. హల్లెలూయా. 5వ వచనం, అప్పుడు సింహాసన ఆధీనుడై ఉన్నటువంటి వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఆ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవి కనుక వ్రాయమని ఆయనతో చెప్పుచున్నాడు. హల్లెలూయా. కొత్త చేస్తున్నాడు. ఈ పని ఆయన ఇప్పటికే ఆరంభించాడు. కొత్త చేయడం, కొత్త వారిని చేయడం, కొత్త భూమిని ఆకాశమును చేయడం. ఈ ప్రస్తుత భూమి ఆకాశాలను దేవుడు ఏ ఉద్దేశంతో సృజించాడో ఆ ఉద్దేశం పూర్తిగా నెరవేరిన తర్వాత వాటిని నాశనం, పాత భూమిని, పాత ఆకాశాన్ని నాశనం చేసి కొత్త వాటిని సృష్టిస్తాడు. ఇవన్నీ నమ్మదగినవి. ఎందుకంటే ఈ విషయాలు ఊహాగానం కాదు, దర్శనములో మాత్రమే కనిపించేవి కాదు. ఇది శాశ్వతమైన వాస్తవమైనటివి. హల్లెలూయా. 6వ వచనం, మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే ఆల్ఫాయు ఒమేగాయు అనగా ఆదియు అంతమై ఉన్నవాడను. దప్పిగొని వానికి జీవజలములను బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. ఆయన దేవుడు. సమాప్తమైంది, ఏదో ఒకటి సమాప్తమైందని దేవుడు చెబితే ఆ క్షణంలో సమాప్తం కాకపోయినా భవిష్యత్తులో తప్పకుండా సమాప్తం అవుతుందని అర్థం. హల్లెలూయా. చూడండి, ఆల్ఫాయు ఒమేగాయు నేనే అని చెప్తున్నావా దేవుడు. ఆల్ఫా ఒమేగా ఆదియు అంతము నేనే ఉన్నానని చెప్తున్న దేవుడు. ఆయనే నిజమైన దేవుడై ఉంటాడు. జీవజలము బుగ్గల నుండి మీకు జీవజలాలను ఇచ్చేది దేవుడు. కాబట్టి వాటిని ఇచ్చేది యేసు ప్రభువే. ఉచితంగా ఆయన ఆ జీవజలపు ఊటల నుండి వచ్చే జలాన్ని మనకు ఇస్తున్నాడు. ఎంతమంది సిద్ధపడుతున్నారు తాగేదానికి? హల్లెలూయా. ఎక్కడో తప్పిపోతున్నారు. తన మహిమలో
తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడును. ఆయన వచ్చిన మహిమ సింహాసనంలో ఆసీనుడు నరపుత్రుడు మహిమ అంటున్నాడు. ఆయన నరపుత్రుడికి ఎక్కడి నుంచి మహిమ వస్తుంది? తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు అండి, మనుష్య కుమారుడు అంటే సాధారణమైన మనిషి కాబట్టి ఆయనకు మహిమ ఎక్కడుంటుంది? ఇక్కడ మహిమ గల దేవుడు మనుష్య కుమారుడే వస్తున్నాడు కాబట్టి ఆయన మహిమ నిమిత్తము తన యొక్క మహిమను ఈ అల్పుడైన మనిషికి ఇవ్వడానికి ఆయన నరరూపం ఎత్తి ఆ యొక్క మహిమ లేని యొక్క నర రూపాన్ని శరీరం ధరించుకున్నాడు. ఇప్పుడు ఆ నర రూపానికి మహిమ ఉన్నది కాబట్టి ఆ మహిమను మనం నర రూపులం కాబట్టి మనకు కూడా ఇచ్చడానికి ఆయన సాదృశ్యంగా నిరూపించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం సింహాసనం గురించి మాట్లాడాం. యేసు ఇక్కడ తన సింహాసనం అంటున్న దానికి ఇప్పుడు ఆయన కూర్చొని ఉన్న సింహాసనం తండ్రి అయిన దేవుని సింహాసనానికి తేడా ఉన్నట్టుంది. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి ఏం చేస్తాడు? ఆయన మనల్ని వేరుపరిచి ఏం చేస్తాడు? మనల్ని జనాలన్నింటినీ మాట నిర్ధారంగా తీసుకుంటే ఇజ్రాయేల్ ప్రజల్లో అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేసి చేయబడు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్టు ఆయన వారిని వేరుపరిచి అంటే జనాలన్నింటినీ ఈ మాటలు అక్షరార్థంగా తీసుకుంటే ఇజ్రాయేలే ప్రజలు, లోకంలోని ఇతర జనాలు వస్తారు. వేరు చేయడం అంటే వ్యక్తులు ఒకరి నుంచి ఒకరిని వేరుపరచడం ఉండాలి. 36 యేసు వివరించిన రీతిగా ఏ ప్రజ సరిపోదు. ప్రతి జనంలో కొందరు అలా ప్రవర్తించారు కానీ అందరూ కాదు. ఏ దేశంలోనూ ఎప్పుడైనా ఉన్న మనుషులందరూ క్రీస్తు యొక్క గొర్రెలు కారు. మరి కొంతమంది వేరే మేకలు కూడా ఉన్నారు. హల్లెలూయా. జాతులు ఏవి మొత్తం శాశ్వత జీవితంలో ప్రవేశించవు. అవిశ్వాసాలను సూచించేందుకు మేకలను వాడడం కొరత ఒడంబడిక గ్రంథంలో ఈ ఒక్క చోటనే అవిశ్వాసంలో ఉన్న వాళ్ళని మేకలని, గొర్రెలనే వారిని విశ్వాసులని ఏడ గుర్తించగలము. మనము మా గొర్రెలు నా యొక్క స్వరమును, నా గొర్రె నా స్వరమును వినును అనే యొక్క మాటను బట్టి ఆయన స్వరాన్ని విన్నవారే ఆయన గొర్రెలు అవుతారు. హల్లెలూయా. తన కుడివైపునకు గొర్రెలను ఎడమ వైపుకు మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి అని చెప్పు. తర్వాత ఎడమవైపు చూసి ఏమంటాడు? ఎడమవైపు చూసి నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. ఆ వారికి ఎడమవైపు కాదు, ఎందుకంటే కుడివైపు వాళ్ళకి నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పుకుంటుని నాకు దాహం ఇచ్చితిరి. పరదేశీ ఏంటిని నన్ను చేర్చుకుంటిరి. నేను దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. నేను రోగి ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. సరసాల్లో ఉంటిని, నా ఎత్తుకు వచ్చితిరి
అని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నువ్వు ఆకలి కొని ఉంటివి? ఎప్పుడు నువ్వు రోగి ఉంటివి? ఎప్పుడు నువ్వు దప్పికొని ఉంటివి? ఎప్పుడు నీకు ఆహారం ఇచ్చితిమి? ఎప్పుడు నువ్వు సరసల్లో ఉంటివి? ఎప్పుడు నువ్వు పరదేశీ ఉంటివి? ఎప్పుడు నువ్వు బట్టలు ఎక్కడ దిగ్బరి ఉంటివి? ఎప్పుడు రోగి ఉంటివి? ఎప్పుడు సరసల్లో ఉంటివి? అందుకు ఎప్పుడు మీకు ఇవన్నీ చేసినాము అందుకు అడిగినప్పుడు, అందుకు రాజు, మిక్కిలి అల్పునైన ఈ నా సహోదరుల్లో ఒకరిని మీరు ఈ విధంగా ఆదరించి చేసితిరి కాబట్టి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పును. హల్లెలూయా. కాబట్టి ఈ సహోదరులు ఎవరు? గొర్రెలను గురించి యేసు మాట్లాడుతున్నట్టుంది. హల్లెలూయా. మనుషులందరికీ మేలు చేయాలని, ముఖ్యంగా క్రీస్తులో విశ్వాసులకు మేలు చేయాలని మనకు ఆజ్ఞ ఉంది. మనం చేసేది క్రీస్తుకు చేసినట్టే. ఎందుకంటే ఆయనను ఇలాంటి అల్పులలో చూసుకుంటున్నాడు కాబట్టి హల్లెలూయా. మరియు అప్పుడు ఆయన ఎడం వైపున ఉండే వారిని చూచి, శపించబడిన వారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని చెప్పాను. హల్లెలూయా. పోండి. వారు ఆశీర్వాదాలకు, ఆనందానికి మూలాధారమైన వ్యక్తి నుంచి దూరంగా పోవాలి. అంటే పోల్చి చూసే శాపానికి గురయ్యి వారెవరంటే యేసుక్రీస్తులో నమ్మకం ఉంచక ఆయన ప్రజల కోసం మంచి పనులు చేయకపోవడము, తద్వారా తాము అలా నమ్మకం ఉంచలేదని రుజువు చేసేవారు. హల్లెలూయా. నరకం సైతానుకు వాడి దూతలకే గాని మనుషుల కోసం సిద్ధం చేయబడలేదు నరకం. అయితే మనుషులు సైతానునే అనుసరిస్తా పట్టుబట్టి దేవుని యొక్క సత్యాన్ని, మార్గాన్ని నిరాకరించి సైతానుకు లభించే శిక్షలో వారికి భాగం ఉంటుంది. వారితో భాగస్వాములై పంచుకున్నారు. కాబట్టి సైతానికి వచ్చే శిక్ష ఎవరికి వస్తుంది? ఈ మేకలకు కూడా వస్తాయి. అపరింద పిశాచం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క దుష్కార్యాలలో వారు వెళ్ళిపోతారు. హల్లెలూయా. మత్తయి 4:1 చూస్తే, అప్పుడు యేసు అపవాదితో శోధింపబడుటకు ఆత్మ అన్న అరణ్యమునకు కొనిపోబడెను అని ఉంటుంది. ఇది అర్థం యేసుని శోధించడానికి పరిశుద్ధాత్మ అరణ్యానికి తీసుకెళ్ళాడు. ఈ వచనంలో యేసు శోధన గురించి చెప్పే మత్తయి సువార్తలో ఒక ముఖ్యమైన భాగం. ఇక్కడ ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి అపవాది సైతాను చేత శోధింపబడతాడు. సారాంశం ఏమంటే, యేసుక్రీస్తును అపవాది శోధించడానికి పరిశుద్ధాత్మను ఆయనను అరణ్యానికి తీసుకెళ్ళాడు. అర్థం ఏమంటే, ఇక్కడ అపవాది అంటే నిందలు మోపేవాడు, సైతాను అని అర్థం. వాడు నిందలు మోపేవాడు. యేసుప్రభుకి పైకే నిందలు మోపాడు. యేసుప్రభునే శోధించాడు. మనల్ని కూడా శోధిస్తాడు. మనపై కూడా నిందలు మోపుతాడు. కానీ మనం మెలకుగా ఉండాలి. హల్లెలూయా. తర్వాత వచనంలో చూస్తే 42లో, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు, దప్పికొంటిని, మీరు నాకు దాహమేయలేదు. వారికి తీర్పు తీర్చడంలో ముఖ్యాంశం వారు చేసిన చెడు పనులు కాదా, వాటికి శిక్షణ. చూడండి, తీర్పు అనేది తీర్చడంలో ముఖ్యాంశం. ఓకే, చేసిన చెడు పనులకు తీర్పు వస్తుంది. ఏమైనా తీర్పు వస్తుంది. కానీ వారు చేయకుండా వదిలివేయాల్సిన మంచి పనులకే, అంటే తమకు నమ్మకం పాపముక్తి లేదని బయటపెట్టేది, తాము చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేసిన యేసే నిర్ణయించిన పనులు చేయకుండా మనం వదిలేయడమే పాపంగా ఇక్కడ గుర్తిస్తాడు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య కేటాయించిన పనులను మనం చేయకుండా వదిలేస్తే కూడా
అది పాపము. వాటి నిమిత్తము మనకు శిక్ష వస్తుంది. హల్లెలూయా. వారు చేయక వదిలేసిన వాటికి వారు చేయకవలసిన వదిలేసినవే వారికి క్రీస్తు పట్ల కానీ ఆయన ప్రజల పట్ల కానీ ప్రేమ లేదని నిరూపిస్తాయి. ఒక వ్యక్తి హృదయంలో దేవుని రక్షణ కార్యం అతన్ని సత్కార్యాలను పురికొల్పుతుంది. మంచి వాటిని చేయక వదిలేయడమే పాపం. చెడు కార్యాలు చేసిన పాపమంతా తేటగా ఒకడికి స్వభావాన్ని వెల్లడి చేస్తుంది. తీర్పుకు శిక్షకు ఎంత తగినదో అది అంతే. తాము చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేసిన పనులకు కూడా శిక్ష ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనము చెడ్డ పనులు చేయలేదు అనేది కాదు, మంచి పనులు చేయకుండా వదిలేస్తే కూడా శిక్ష పడుద్ది. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. సంఖ్యాకాండంలో 22:23లో న్యాయాధిపతులు 5:23 కూడా ఇవి రాయబడ్డాయి. మరియు 43వ వచనం, పరదేశినై ఉంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరనై ఉంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై ఉంటిని సరసాలలో ఉంటిని మీరు నన్ను చూడనే రాలేదు అని. హల్లెలూయా. అందుకు వారును, ప్రభువా మేమెప్పుడు నీ ఆకలిగా ఉండటను, దప్పిగా ఉండటను, పరదేశి అయినటను, మరియు రోగినై ఉండుటను, సరసాలలో ఉండుటను చూచి నీకు ఉపచారం చేయకపోతిమి అని నేను అడుగుదురు. అప్పుడేమంటాడు? హల్లెలూయా. అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనైనా మీరు ఇలాగా చేయలేదు కనుక నాకు చేయలేదు, మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో. హల్లెలూయా. మనం ముందుకెళ్దాం. ఏమది కథ చూద్దాం. మనుషులు ప్రతివాదం చేసి లాభం ఉండదు. ఏం చేస్తారు ఇక్కడ? ప్రతివాదం చేస్తాను. ఎప్పుడు ఉంటే అలాగా మేము ఎప్పుడు చేయలేదు, ఊరికూరికి చెప్తాండవే అని అంటారా లేదా? తమకు తెలియదని వారు చెప్పుకోవడం. నువ్వు ఎప్పుడు ఇలా ఉంటే మాకు తెలియదే అని చెప్తారు. సరైన కారణం అంగీకారం కాబోదు. ఇక్కడ గమనించవలసిన సత్యం ఇది. క్రీస్తుకి చెందిన ప్రజలు అవసరాల్లో, బాధల్లో వారు చుట్టూ పక్కలే కనిపిస్తూ ఉన్న సహాయం చేసేందుకు వారు చిటికిన వేలంతైనా కదిలించబడలేదు. కనికరం రాలేదు వాళ్ళకి. చూస్తూ ఊరుకుండిపోయినారు. ఇది తననే నిర్లక్ష్యం చేసినట్టుగా క్రీస్తు భావిస్తాడు. హల్లెలూయా. క్రీస్తు పేదలను, బలహీనులను, అవసరంలో ఉన్న వారిని ఎంతగా ప్రేమిస్తాడు. దీన్ని బట్టి మనకు మరోసారి ఇది వాక్యాలు చూడవచ్చు. పేదలైన ప్రజలు బాధలు అనుభవిస్తూ ఉంటే ఆయన వారితో కలిసి బాధపడతాడు. హల్లెలూయా. తీర్పు తర్వాత ఎవరి స్థితి మార్చడం జరగదు. హల్లెలూయా. తీర్పు వచ్చే ముందే దాన్ని మనము తీర్పు రాకుండా తప్పించుకోవాలి. హల్లెలూయా. వీరు నిత్య శిక్షను, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. హల్లెలూయా. ఎవరు నిత్య శిక్ష? ఆ యొక్క తిరస్కరించబడినవారు. మరి నిత్య జీవానికి ఎన్నుకున్నబడినవారు పోతారు. హల్లెలూయా. లూకాసు వార్త 16:26లో, అంతేకాక వారిద్దరి మధ్య ఒక మహా అగాధం ఉంచబడి ఉన్నది. అటువంటి ఇటు వచ్చుటకును, అటు నుండి ఇటు వచ్చుటకును, అటు నుండి ఇటు నుండి అటు వచ్చుటకును వీల్లేదు అని ఉంటుంది. ఇది ధనవంతుడు మరియు లాజరు ఉపమానంలో మరణం తర్వాత స్వర్గానికి నరకానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, దాన్ని దాటలేకపోవడాన్ని మనము చూడొచ్చు. హల్లెలూయా. ఏమైంది అక్కడ? లాజరు చనిపోయాడు, అబ్రహాము యొక్క వడిలో పడుకున్నాడు. ధనవంతుడు చనిపోయినాడు, ఆడెక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. ఆరిన అగ్ని అన్నీ కాలుస్తుంది. మరి చావని పురుగు
వాడిని కరుస్తూ ఉంది. హల్లెలూయా. ఇది స్వర్గానికి నరకానికి మధ్య ఉన్నటువంటి శాశ్వతమైన దాటలేని విభజన. లాజరు కథ. ఈ ఉపమానముల ద్వారా మరణం ద్వారా మనుషులకు వేరే అవకాశం ఉండదని, ఎవరూ తమ స్థానాన్ని మార్చుకోలేరని యేసు బోధించాడు. ధనవంతుడు నరకములో బాధపడుతూ లాజరును లాజరును చల్లబరచమని వేడుకున్నా అగాధం వల్ల అది సాధ్యం కాలేదని వచనం. లాజరు, నా గురించి నీ దేవుడితో మాట్లాడు అంటే, లేదు, నీకు నాకు మధ్యలో అగాధం ఉంది. ఒకవేళ నేను నిన్ను కాపాడడానికి నేను అనుమతి అడిగి వచ్చినా కానీ నన్ను వదిలేస్తే నేను నీతో పాటు పడిపోతాను. హల్లెలూయా. ఈ వచనంలో జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలే మరణాంతర జీవితాన్ని ప్రభావితం చేస్తాయని, ధనవంతుడు తీసుకునే నిర్ణయంలోనే వాడు ఆ యొక్క అంధకారమైనటువంటి చీకటి ఉన్నటువంటి అగ్ని ఉన్నటువంటి నరకములో పడిపోయాడని, ధనవంతుడు తన జీవితంలో లాజరు పట్ల దయ చూపించకపోవడం వల్ల అతనికి ఆ దుస్థితి వచ్చిందని వివరిస్తుంది. హల్లెలూయా. తెస్సలోనికీయులకు రాసిన పోల్చి చూద్దాం. 2 తెస్సలోనికీయులకు 1వ అధ్యాయము 9వ వచనంలో, ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ సమయంలో ఆయనను ధిక్కరించి దేవుని సువార్తను వినని వారిని శిక్షిస్తాడని, వారి శాశ్వత నాశనం పొందుతారని పౌలు చెప్తున్నాడు. దీనికి తెలుగులో సరైన అనువాదం, వారు ప్రభువు సన్నిధి నుండి ఆయన మహిమ యొక్క బలము నుండి నిత్యము నశించు శిక్షను పొందుతారు. హల్లెలూయా. తెస్సలోనికీయులకు రాసినటువంటి 1:9లో రాసిన, వారు ప్రభువు సన్నిధి నుండి ఆయన మహిమ యొక్క బలము నుండి నిత్యము నశించు శిక్షను పొందుదురు. ఈ వచనంలో క్రీస్తు 2వ రాకడలో దుర్మార్గులు, విరోధులు, ధర్మ విరోధులు, దేవునికి అవిధేయులుగా ఉన్నవారు పొందే శిక్షను వివరిస్తుంది. హల్లెలూయా. యేసయ్యా, రక్షింపబడిన వారికి ఎవ్వరికి ఈ శిక్ష రాకూడదు. మనం ప్రార్థన చేస్తాం. వారు ఏదో ఒక కారణం వల్ల జారి నరకములో పడిపోకూడదు, తన ఆత్మను నశింపజేసుకోకూడదు. హల్లెలూయా. జీవితం శాశ్వతం. ఈ అవిశ్వాసులకు కలిగే శిక్ష, విశ్వాసులు దేవునితో కలిసి గడపబోయే జీవితం శాశ్వతం. శాశ్వత జీవం గురించి, శాశ్వతం జీవం గురించిను యోహాను 3:16లో చెప్తుంది. ఏం చెప్తుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయన అనుగ్రహించును. ఇది దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని ఇచ్చాడని, ఆయనపై విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరూ నాశనం కాకుండా నిత్య జీవాన్ని పొందుతారని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఈ వచనంలో దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు అని వివరిస్తుంది. దీన్ని సారాంశం ఏం చూస్తే, దేవుని షరతులు లేని ప్రేమను, యేసుక్రీస్తు ద్వారా రక్షణ మరియు విశ్వాసం ద్వారా శాశ్వత జీవితాన్ని పొందే వాగ్దానాన్ని మనం గుర్తించవచ్చు. యోహాను 3:36లో మనం చూస్తే, కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. హల్లెలూయా. కుమారునికి విధేయుడిగా ఉన్నవాడు నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు నిత్య జీవాన్ని చూడడు. హల్లెలూయా. వాని మీద నిలిచి ఉండదు. ఓకే, కుమారునికి విధేయుడు కానివాడు నిత్య జీవం చూడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండను అని యోహాను 3:36లో రాసి ఉంది. అంటే యేసుక్రీస్తును
విశ్వసించే వారికి నిత్య జీవం లభిస్తుంది. ఆయనను తిరస్కరించేవారు జీవాన్ని చూడలేరు. కానీ వారు వచ్చి దేవుని యొక్క ఉగ్రతను మాత్రం చూస్తారు. హల్లెలూయా. మనము చివరిగా ఈ యొక్క వివరణలో చూస్తే యోహాను 5:54లో నిజంగా నిజంగా నేను మీతో చెబుతున్నాను. ఆయనకి విసుగైపోయింది చెప్పి ఎన్నిసార్లు చెప్పాలరా వీరికి? నిజంగా నిజంగా నేను మీతో చెప్పుచున్నాను, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఇప్పటికైనా వినండిరా. ఈ వచనంలో యేసు విశ్వసించే వారికి నిత్య జీవం ఉంటుందని, వారు తీర్పును తప్పించుకొని మరణం నుండి జీవానికి మారారని చెబుతుంది. వివరణ ఏమంటే, యేసు మాటలు విన్నవారు, ఆయన పంపిన దేవుని పట్ల విశ్వాసం ఉంచేవారు, ఆయన పంపిన దేవునిపై విశ్వాసం ఉంచేవారు నిత్య జీవాన్ని పొందుతారు. ఫలితం వారు తీర్పులోకి రారు, మరణం నుంచి జీవంలోకి ప్రవేశిస్తారు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క నిర్ణయం. మనం మరణం నుండి జీవంలోకి ప్రవేశించే ఒక మార్గాన్ని చూద్దాం. హల్లెలూయా. ఈరోజు కొత్త సంవత్సరంలో పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలోకి ప్రవేశించేది గొప్ప కాదు. హల్లెలూయా. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నీ మరణం నుండి జీవంలోనికి ప్రవేశించేది గొప్ప. హల్లెలూయా. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన యేసయ్య స్తోత్రం. ఈరోజు ఇంత లోతైన మర్మములతో మమ్మల్ని బోధించి నడిపించిన విధానం బట్టి మీకే మహిమ గంత ప్రభావంలో నీకే మహిమ గంత ప్రభావం తెలుసు మా ప్రభు రక్షకుని యేసుక్రీస్తు దివ్యనామం ముందు ఈ యొక్క మర్మాన్ని తెలుసుకుని మేము బలపరిచి నిలిచి స్థిరముగా మీ యొక్క నిత్య జీవములో నిలిచి మరణం నుండి జీవమునకు ప్రవేశించే ఒక గొప్ప మర్మాన్ని మాకు బోధించారు. స్తోత్రం. మీకే మహిమ గంత ప్రభావం తెలుసు మా ప్రభు రక్షకుని యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకున్నాం. దేవతండ్రి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన మేలు దేని ఆశీర్వాదం పొందుకున్నాం. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పటికీ సదాకాలం యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ వరకు చిరస్థాయిగా పరిశుద్ధులందరితో నిలిచేయడం కాక. ఆమేన్. వందనాలు.